హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సందే యూట్యూబ్ ఛానల్. ఏ సంవత్సరంలో వాలీబాల్ ఆట ఒలింపిక్స్లో ఆటగా గుర్తింపు పొందింది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1954, ఆప్షన్ డి 1960. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1954. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1930, ఆప్షన్ డి 1936. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1930. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 1856, ఆప్షన్ బి 1956, ఆప్షన్ సి 1865, ఆప్షన్ డి 1756. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1856. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ప్రతి టీంలోని క్రీడాకారులు, ప్రతి మ్యాచ్లోని క్రీడాకారులు, సబ్స్టిట్యూట్ క్రీడాకారులు. ఆప్షన్ ఏ 2-5-3, ఆప్షన్ బి 3-5-2, ఆప్షన్ సి 5-3-2, ఆప్షన్ డి 5-2-3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5-2-3. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నికాట్ రింగు పైభాగపు చుట్టుకొలత ఎంత? ఆప్షన్ ఏ 20 సెంటీమీటర్స్, ఆప్షన్ బి 10 సెంటీమీటర్స్, ఆప్షన్ సి 12 సెంటీమీటర్స్, ఆప్షన్ డి 16 సెంటీమీటర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 16 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నికాట్ బరువు? ఆప్షన్ ఏ 190 to 200 grams, ఆప్షన్ బి 250 to 300 grams, ఆప్షన్ సి 198 to 226 grams, ఆప్షన్ డి 298 to 300 grams. ఆన్సర్ వచ్చేసి 198 to 226 grams. టెన్నికాట్ కోర్టు పొడవు ఎంత? ఆప్షన్ ఏ 12.20 meters, ఆప్షన్ బి 5.50 meters, ఆప్షన్ సి 12.50 meters, ఆప్షన్ డి 5.90 meters. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 12.20 meters. నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో జరిగిన రక్తస్రావం నల్లని తారు రూపంలో ఉండి మలం ద్వారా బయటకు వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ రాంగ్గా పడింది, చదవడం మాత్రం కరెక్టే చదువుతున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనిలో జరిగిన రక్తస్రావం నల్లని తారు రూపంలో ఉండి మలం ద్వారా బయటకు వస్తుంది. ఆప్షన్ ఏ స్టమక్, ఆప్షన్ బి లార్జ్ ఇంటెస్టైన్, ఆప్షన్ సి స్మాల్ ఇంటెస్టైన్, ఆప్షన్ డి యూరినరీ బ్లాడర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో అయినటువంటి రక్తస్రావం అత్యంత ప్రమాదకరమైనది. ఆప్షన్ ఏ లార్జ్ ఇంటెస్టైన్, ఆప్షన్ బి కిడ్నీ, ఆప్షన్ సి యూరినరీ బ్లాడర్, ఆప్షన్ డి లివర్ అండ్ స్ప్లీన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా ప్రమాదం గురించి వార్త తెలిసినప్పుడు, స్నేహితులు లేదా బంధువుల యొక్క మరణ వార్త విన్నప్పుడు, స్వయంగా ప్రమాదానికి లోనైనప్పుడు ఇటువంటి షాక్కు గురి అవుతాము. ఆప్షన్ ఏ న్యూరోజెనిక్ షాక్, ఆప్షన్ బి రెస్పిరేటరీ షాక్, ఆప్షన్ సి సైకోజెనిక్ షాక్, ఆప్షన్ డి సెకండరీ షాక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సైకోజెనిక్ షాక్. ఇక్కడ రైట్ మార్కు ఆప్షన్ ఏకు ఉన్నది, కానీ ఆన్సర్ మాత్రం ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కీళ్ళ ప్రాంతంలో అయిన గాయాలకు ఏ బ్యాండేజ్ను ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఫోర్టెడ్ బ్యాండేజ్, ఆప్షన్ బి రోలర్ బ్యాండేజ్, ఆప్షన్ సి 8 బ్యాండేజ్, ఆప్షన్ డి టీ షేప్ బ్యాండేజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 8 బ్యాండేజ్. నెక్స్ట్ క్వశ్చన్, కాలు మరియు చేతి వేళ్లకు గాయాలైనప్పుడు ఏ బ్యాండేజ్ను ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ట్రయాంగులర్, ఆప్షన్ బి ఫోర్టెడ్ బ్యాండేజ్, ఆప్షన్ సి మినీ టైల్డ్ బ్యాండేజ్, ఆప్షన్ ఈ 8 షేప్ బ్యాండేజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ట్రయాంగులర్ బ్యాండేజ్.